దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక వాక్యాన్ని ధ్యానించుకుందాం. యాకోబు పత్రికలో నుండి 5వ అధ్యాయం 16వ వచనాన్ని చదువు. 5:16 మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడు. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. యాకోబు యొక్క పత్రిక అనుభవం. మొదటిది పాపములు ఒకనితో ఒకరు ఒప్పుకోవడం. రెండవది స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకరు ప్రార్థన చేయడం. ఇది దేవుని వాక్యములో తన యొక్క పిల్లలకు దేవుడు చెప్తున్న జాగ్రత్త. ఇక్కడ మీ పాపములు ఒక్కనితో ఒకరు ఒప్పుకోవడం అంటే అర్థం ఏమిటంటే, ఇందులో మనం దేనినైతే గెలవలేకపోతున్నామో, ఏ పాపంలో అంటే ఏ శోధనలో పడి పాపంలో పడిపోవడానికి ఆస్కారం ఉన్న ఏ బలహీనత అయితే మనల్ని వెంటాడుతుందో, దేని చేత అయితే మనం పీడించబడుతున్నామో, దానిలో నుండి మనముగా బయటపడలేనప్పుడు మనం ఒకరి సహాయము ఒకరు కోరుకోవాలి అని ఈ వాక్యం యొక్క అర్థం. నేను గెలవలేని ఈ పరిస్థితి నాలో ఉంది, ఈ పాపమును నేను గెలవలేకపోతూ ఉన్నాను అని మనం ఒకరిని ఒకరు దాని గురించి మాట్లాడి సహాయము కోరడం, ప్రార్థన సహాయము కోరడం. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుందంటే, ఒకడు పడిపోయినప్పుడు మరొకడు ఉంటేనంట ఆ వ్యక్తిని లేపడానికి అవకాశం ఉంటుంది. అందుకనే సహవాసం ఇందుకొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఒక వ్యక్తి పడిపోయినప్పుడు, ఒక మూకుమ్మడి దాడి ఆ వ్యక్తి మీద జరిగినప్పుడు తనకి తోడు మరో వ్యక్తి ఉంటే వారు కలిసి ఆ వ్యక్తిని దాడి చేసి ఎదిరించగలుగుతారు. అలా లేకపోయినప్పుడు ఒక్కరే ఉంటే, ఒంటరిగానే ఉంటే, తన మీద మూకుమ్మడి దాడి జరిగే సమయంలో తన శక్తి సరిపోదు. తన మీద ఒకరు యుద్ధానికి వచ్చినప్పుడు, ఒకరు లేకపోతే ఒకరు అతన్ని గాయపరచడానికి వచ్చినప్పుడు ఒకరినైతే గెలవగలుగుతాం. కానీ ఒక సమూహంగా వచ్చినప్పుడు గెలవాలంటే ఒంటరి బలం సరిపోదు. ఆ బలం సరిపోని క్రమంలో మన బలహీనత ఏమిటో మన తోటివారికి కూడా మనం చెప్పగలగాలి. అది మన మనసు కలిగి, అంటే దేవుని మనసు కలిగిన వారు, ప్రార్థన అనుభవం కలిగిన వారు, వాక్యం చేత నడిపించబడే వారితో మనం ఆ విషయాన్ని పంచుకొని, ఈ లోపాన్ని లేకపోతే ఈ పాపాన్ని నేను గెలవలేకపోతున్నాను, ఈ శోధనలో నేను ఉండిపోయాను, ఇది నేను గెలవటం కొరకు నాకు మీరు ప్రార్థన సహాయం చేయమని మీ పాపంలో ఒకరు, అంటే ఒకరి లోపాన్ని ఒకరు చెప్పుకొని ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకున్నప్పుడు ఆ పాపమును గెలవటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకోటి ఏమన్నాడంటే, మీరు స్వస్థత పొందినట్లు అన్నాడు. ఏ స్వస్థత? ఇది శారీరక స్వస్థత గురించి కాదు. శారీరక స్వస్థత గురించి పైనే చెప్పేశాడు. మీలో ఎవడైనా రోగి అయిన ఎడలా సంఘ పెద్దను పిలిచి అతను వచ్చి నూనె రాసి ప్రార్థిస్తే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు. కానీ ఈ స్వస్థత ఇది శారీర సంబంధమైన స్వస్థత గురించి చెప్పబడ్డ. అంతరంగంలో మనం దేని కొరకైతే, ఏ బలహీనత కొరకైతే మనం పోరాడుతున్నామో, దేన్నైతే గెలవలేని స్థితిలో మనం ఉన్నాము, ఆ గాయము లేకపోతే ఆ రోగం, అదే అన్నాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి. ఆ వ్యాధి కొరకు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసినప్పుడు స్వస్థత పొందుతారండి. ఒకరి పాపములు ఒకరితో ఒప్పుకోవడం, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయటం, ఇవి జరిగినప్పుడు ఆ వ్యక్తికి స్వస్థత కలుగుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడైతే మన బలహీనత గెలవలేని స్థితిలో మనం ఉండి దానిని చెప్పుకోవడానికి మొహమాటం వస్తే మనకు ఆత్మీయ స్వస్థత రాదు అని వాక్యం చెప్తుంది. ఆత్మీయ స్వస్థత అంటే అంతరంగములో స్వస్థత, హృదయ శుద్ధి రావాలి, అంతరంగములో స్వస్థత రావాలి.
అది రావాలంటే ఒకరికి ఒకరు తమ బలహీనత ఏమిటి, తమ గెలవలేనిది ఏమిటి అనేది ఒకరికొకరు చెప్పుకొని ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకోవాలి. ఒకరి బలహీనతను ఇంకొకరు కించపరచకూడదు. తను గెలవలేకపోతున్నాను అని ఎందుకు చెప్పలేకపోతారంటే చెబితే చులకనైపోతానేమో అనే ఒక భావన. కొంతమంది తమ ఏదైనా ఒక శోధనలో ఉన్నాను ఇది జయించలేకపోతున్నానంటే కొంతమంది నవ్వుకుంటారు, కొంతమంది చులకనగా ఉంటారు, కొంతమంది సమర్థిస్తారు. ఇలాంటి వారి వలన ఏం జరుగుతుందంటే చెప్పడానికి ఇష్టపడట్లేదు. ఎందుకని నన్ను చూస్తే నవ్వుతారేమో, లేకపోతే నన్ను చులకనగా చూస్తారేమో, ఇక నుంచి నేను అలసైపోతానేమో అని ఈ భావన మనిషిలో రావటం వలన చెప్పుకోవడం, నా బలహీనత ఇది, నేను ఈ పాపంలో ఉన్నా, లేకపోతే ఈ శోధనలో నేనున్నాను, తరచుగా నన్ను ఈడ్చికెళ్తున్నారు, ఆ శోధన నేను గెలవలేకపోతున్నాను, లేకపోతే నేను పడిపోయే పరిస్థితి వస్తుంది, కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి వస్తుంది, ఆ పరిస్థితుల్లో నేనున్నాను, నాకు ప్రార్థన సహాయం కావాలి అని కోరుకునే వ్యక్తిగా మనం ఉండాలి అనేది వాక్యం చెప్తుంది. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు, నేను ఆయన ఒక శోధనలో పడిపోయాను. ఆ శోధనలో పడిపోయి గెలవలేక పాపంలో పడి, అతను వయసులో చాలా పెద్దవాడు అయినప్పటికీ కూడా ఆయన తన పరిస్థితిని గూర్చి చెప్పి ఏడ్చాడు. నా పరిస్థితి ఇలా ఉందండి, నేను ఇలా అయిపోయాను. ఇప్పుడు నేను అలాంటి పరిస్థితుల్లో నేను వెళ్ళలేదు, కానీ శోధనలో నేను ఈడ్చుకొని వెళ్ళిపోయాను. నన్ను అపవాది శోధించాడు, అది గెలవలేక అందులో పడిపోయాను నేను. దానివల్ల నా మనసులో పాపం చేశాను, నా హృదయం పాపంతో నిండిపోయింది అని పశ్చాత్తాపంతో ఏడుస్తూ వచ్చాడు. మీరు నా కోసం ప్రార్థన చేయాలి రండి అని. నాకు ఆయనకి చాలా వ్యత్యాసం, వయసులో చాలా డిఫరెన్స్ అనమాట. వయసులో చాలా పెద్ద ఆయన, కానీ ఆయన సహాయం కోరి ఏడ్చాడు. ఇదే నా పరిస్థితి, నిద్ర పట్టట్లేదు, రాత్రుల్లో ఉలిక్కి పళ్ళేసిపోతున్నాను, అరగంటకోసారి పావు గంటకోసారి పడుకుంటే ఉలిక్కి పళ్ళేసిపోతున్నాను, భయం వచ్చేసి ఇక్కడనే భయంతో ఏడుస్తూ, అదొక రకమైన మనస్తత్వం నాలో వచ్చేసింది. ఒంటరిగా ఉంటే భయం, నాలో ఆ భయం వచ్చేసింది. తలుచుకొని ఏడుస్తూ ఉన్నాను, నిద్రపోతున్నాను, రాత్రుల్లో పడుకుంటున్నాను, ఉలిక్కి పడుతున్నాను, లేస్తున్నాను, ఏడుస్తున్నాను, ఆ పరిస్థితి ఇలా ఉంది అని చెప్పుకొచ్చాడు. నాకు ఆ మాట విన్నప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు ఆయన ఎవరికి చెప్పకపోతే ఎవరికి తెలియదు, తనకంటే పెద్దవారికి చెప్పుకోవచ్చు కదా, చిన్నవారికి ఎట్లా చెప్పాడు? అక్కడ చిన్న పెద్ద అని కాదు సమస్య, నన్ను చులకన భావనతో చూడని వ్యక్తి. మన మనసు ఒక మనస్సు అంటే అర్థం ఏంటంటే, ఏక మనసు అంటే అర్థం ఏంటంటే వాక్యంతో కూడిన మనసు అని అర్థం, వాక్యంతో కూడిన మనసు అన్నమాట. కాబట్టి మీరు నన్ను చులకనగా చూడరు, మీరు నన్ను హేళన చేయరు, ఖచ్చితంగా వీరు నా కొరకు ప్రార్థన చేస్తారు అనే ఆలోచన అతనికి కలిగి ఆయన చెప్పడం, వెళ్ళి ఉపవసించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మహాశ్చర్యకారి. నేను చెప్పాను, ఒక పని చేయండి అయ్యగారు, నేను మీతో పక్కనే పడుకుంటా నైట్ టైం. పగలు ప్రార్థన చేసాం, రాత్రి అంతా ప్రార్థన చేసాం, ఇక పడుకునే టైము ఈరోజు మీరు ఒక్కలా పడుకోండి, మా పక్కన పడుకోండి, మీకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు నన్ను లేపండి, కలిసి ప్రార్థన చేద్దాం. ఆయన పడుకున్నాడు, నేను నిద్రపోలేదు. నేను కూర్చొని నేను అక్కడే ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభా, నీ దాసుడు ఇలా పీడించబడితే ఆయన పిలువబడిన పిలుపును పోగొట్టుకున్నాడు, ఆ ఏర్పాటును కోల్పోతాడేమో, నీ పరిచర్య పాడైపోతాడు, అలా కాదు ఆయన మీరు రక్షించండి అని మొరపెడుతూ ఇచ్చారు. ఆదమరిచి నిద్రపోయాడు. 6 నెలల తర్వాత ఆదమరిచి ఆ రోజు ఆయన నిద్రపోవటం. అప్పుడు చెప్పాడు ఆయన, 6 నెలలు అయింది నేను కంటి నిండా నిద్రపోయి, 6 నెలలు అయింది. ఈరోజు అసలు మెలకు రాలేదు నాకు. తెల్లవారు లేచిన తర్వాత ప్రార్థన చేసుకునే టైంలో లేపాను అన్నమాట. లేకుండా నేను ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు లేచాడు. లేచి ఆయన కూడా మోకరించి ప్రార్థన చేసి మొహం అప్పుడు కలకల్లాడిపోతుంది, వెలుగుతూ ఉంది. అప్పుడు చెప్పాడు, 6 నెలలు అయింది గారు, ఈరోజు కంటి నిండా నిద్రపోయాడు.
నాకు నిజంగా గొప్ప ఏదో నాలో నుండి ఏదో ఒక భారం వెళ్ళిపోయినట్లు అనిపిస్తాం అని చెప్పుకొచ్చాడు. ఒకరి పాపములో ఒకరితో ఒప్పుకున్నప్పుడు, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా స్వస్థత పొందుతారు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ సహవాస అనుభవం కోల్పోవడం వలన నేను మనిషిలో ఆ స్వస్థత ఉండట్లేదు. పడిపోవడానికి గల కారణం ఏంటి అంటే, తను మాత్రమే గెలవగలను అనుకొని ఒంటరిగా పోరాడుతూ ఉండడం వల్ల, ఒంటరిగా ఎదురైనప్పుడు గెలవగలుగుతాం కానీ మూకుమ్మడి దాడి జరిగినప్పుడు గెలవలేము. మన మీద మూకుమ్మడి దాడిలే ఎక్కువ జరుగుతాయి. ఆ దాడి వల్ల మనం గెలవలేక ఓడిపోతూ ఉంటాం. ప్రభు అదే చెప్తున్నాడు, మీ పాపంలో ఒకరితో ఒకడు ఒప్పుకోవాలి. దాంట్లో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అరే నేను చులకనైపోతానే అనే భావన అవసరం లేదు. ఎందుకంటే మనం ఆత్మ సంబంధం, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు. లోకానుసారమైన స్వభావం అయితే చులకన భావం వస్తుంది, లోకానుసారమైన స్వభావం అయితే హేళన చేస్తారు. కానీ దేవుని వాక్యానుసారమైన స్వభావాన్ని మనము పొందుకున్నప్పుడు ఆ భావన ఉండదు. ఒకరు పడిపోయినప్పుడు నేను కూడా పడిపోతానేమో, నేను కూడా ఆ స్థితికి వెళ్తానేమో, కాబట్టి పడిపోయిన నా వాడిని లేపితే, నా సోదరిని లేపితే, నా సోదరిని లేపితే, నేను పడిపోయినప్పుడు నన్ను లేపడానికి వారు ఉంటారు. ఇది ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకోవాలి. కొంతమంది పెద్ద సమస్యతో పీడించబడచ్చు, కొంతమంది చిన్న శోధనతో పీడించబడచ్చు. ఈ పెద్ద శోధన, ఈ చిన్న శోధనతో పీడించబడే వ్యక్తికి ఇది పెద్ద శోధనలు ఎలా పడాడు అనే ఆలోచన కంటే, నేను పీడించబడే ఈ చిన్న శోధన పెద్దదవకుండా ఉండాలంటే ఈ పెద్ద శోధనతో పోరాడే వ్యక్తిని గనక బయటికి తీసుకొస్తే ఈ వ్యక్తి నాకు తోడుగా. ఇది ఆత్మ సంబంధమైన సహవాసంలో ఉండవలసిన ఆలోచన. చిన్న శోధనలతో పోరాడేవాడికి పెద్ద శోధనతో పోరాడేవాడు చులకన భావన అవుతుంది. కొంతమందికి, కొందరి దృష్టి తను ఏ శోధనలో లేడు అని అనుకుంటారు, కానీ తమకు కూడా శోధించబడుతున్నారనే గ్రహి ఖచ్చితంగా అందరూ శోధించబడతారు. నిమిత్త మాత్రం ఎవరున్నాం శోధించబడను, నాకు శోధన రాదు, నేను శోధించబడను అని అనుకోవడానికి ఎవరు లేరు. అందరూ శోధించబడతారు. శోధన అందరికీ వస్తుంది. అయితే కొందరికి ఎక్కువగా పీడించబడుతూ ఉంటారు, కొంతమందికి అది ప్రారంభ స్థితిలోనే ఉంటుంది. అది పెద్దదవకుండా ఉండాలంటే మనకి తోడుగా ఉండేవారిని మనమే పైకి లేవనెత్తుకొని మనమే నిలబెట్టు, అప్పుడు మనకి వారు తోడుగా ఉండగలుగుతారు. ఇది ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవడం, ఒకరి లోపాలను ఒకరు చెప్పుకొని వాటి కొరకు ప్రార్థన సహాయం కోరాలి. మీ గురించి నేను ప్రార్థన చేస్తాను, నా గురించి కూడా మీరు ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాల్సిన వారం, ఒకరిని ఒకరు బలపరుచుకోవాల్సిన వాళ్ళు. అదే హెబ్రీ పత్రికలు అంటది, మీరు హెచ్చరించుట, ఒకరినొకరు పురికొల్పుకోవడానికి, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవడానికి, ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి, ప్రతి విషయంలో కూడా మనము అలా ఉండాలి అని వాక్యం చెప్తుంది. అంటాడు, కొందరు మానుకొని చుట్టున్నట్లుగా అని చెప్తూ, అది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది. కొందరు మానుకొని చున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరికొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయాలి. అంటే ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు ఒకరినొకడు పురికొల్పవాలనని. ఏ విషయంలో పురికొల్పాలి? ఒక విషయంలోనా? కాదు, అన్ని విషయాల్లో ఒకరినొకరు పురికొల్పాలని కొన్ని విషయాలు అక్కడ చెప్పాడు ఆయన. కొంతమంది ఒక విషయంలో పురికొల్పారు, కొన్నిటికి మాత్రమే ఎంకరేజ్ చేసుకోవడానికి కొన్నిటిని పరిమితం చేసుకుంటారు, కొన్నిటిని కాదు. ఇక్కడ అన్నాడు, సమాజంగా కూడటం విషయంలో పురికొల్పాలి, హెచ్చరించుకోవడంలో పురికొల్పాలి, ఆ సమయం వస్తుందనే విషయం చెప్పుకొనుటలో కూడా పురికొల్పుకోవాలి, ప్రేమ చూపించే విషయంలో, సత్కారం చేయడం విషయంలో, అన్ని విషయాల్లో కూడా ఒకరినొకరు పురికొల్పోవాలను అని చెప్తున్నాడు.
ఇక్కడ కొన్నిసార్లు సహవాసంగా కూడుకోవడంలో పురుగొలుపుకుంటారు, కానీ హెచ్చరించారు. కలుస్తారు, రెగ్యులర్ గ్యాదరింగ్ ఉంటుంది కానీ హెచ్చరిక ఉంటుంది. కొంతమంది రెగ్యులర్ గ్యాదరింగ్ ఉంటుంది, సహవాసం ఉంటుంది, హెచ్చరిక ఉంటుంది, కానీ ఆయన సమయానికి సిద్ధపడాలని చెప్పుకోరు. మనలో సిద్ధపాటు ఉండాలి. ప్రిపేర్ అయ్యామా, సిద్ధపడ్డామా బ్రదర్? ఈరోజు మన కాలింగ్కి వస్తే దేవుడు ఒకవేళ దేవుడు రాకుండా వస్తే, లేకపోతే మనల్నే పిలిస్తే నా పరిస్థితి ఏంటి, నీ పరిస్థితి? మనం సిద్ధపడ్డామా? ఆయన సమయం వచ్చేస్తుంది. ఈ ప్రతి విషయంలో కూడా ఈ ఈ పురికొల్పుకునే విధానం, అన్ని విషయాల్లో పురికొల్పుకునే విధానం, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా, అన్ని విధాలుగా మనం ఒకరినొకరు పురికొల్పుకోవాలి. అయితే ఇక్కడ సమాజంగా కూడటం అంటే సహవాసం కలిగి ఉండడం, దేవుని సన్నిధికి వెళ్ళడం, లేకపోతే అది కుటుంబంలో గ్యాదరింగ్ అవ్వచ్చు, సంఘంలో గ్యాదరింగ్ అవ్వచ్చు, ఏదైనా పరిశుద్ధుల యొక్క సహవాసం అనేది ఖచ్చితంగా ఉండాలి. మన పరిశుద్ధుల సహవాసం కన్నా, అంటే దేవుని నామం పేరట గ్యాదరింగ్ కంటే ఇతరేతర గ్యాదరింగ్లు ఎక్కువ ఉంటాయి. కానీ అది పౌలు అన్నాడు, అందుకనే కొందరు మానుకుంటున్నారు, కొందరు వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లే. ఏముందిలే సమాజంగా గ్యాదరింగ్ ఏముంది, ఫెలోషిప్ ఏంటి అసలు, అది అవసరం పెద్దగా. సో నాకు తెలుసు కదా, నాకు తెలుసు కదా, నాకు తెలుసు కదా, లేకపోతే మేము ఫోన్లో ఉంటాం కదా, ఇది కాదు. సో ఈ గ్యాదరింగ్ ఉంటాయి. ఖచ్చితంగా ఇలా గ్యాదర్ అయ్యి ఒకరినొకరు మనం బలపరుచుకోవాలి, పురుకొల్పుకోవాలి, హెచ్చరించుకోవాలి. ఈ ఖచ్చితంగా మనము చేయవలసిన పనులు. వాటిలో ఎప్పుడైతే వెనకబడిపోతున్నారో దాని వలన ఆత్మీయ స్వస్థత ఉండదు, దానివల్ల శోధనలో పడిపోతున్నారు, దానివల్ల మరలా అంతరంగములో వ్యాధి మొదలవుతుంది. వ్యాధి మానిన తర్వాత మరలా వ్యాధి ప్రారంభం, మరలా వ్యాధి రావాల్సిన ఆనవాళ్ళు వచ్చేస్తుంది, వ్యాధి తాలూకు ఆనవాళ్ళు మరలా ప్రారంభం. సో ఈ గ్యాదరింగ్, ఈ పురికొల్పుకోవడం, హెచ్చరించుకోవడం, ఇవి ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో మనలో ఒక భయం, మనలో జాగ్రత్త ఉంటుంది, అప్రమత్తంగా మనం ఉండగలుగుతాం. ఇది ఖచ్చితంగా మనము కలిగి ఉండవలసింది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 10వ వచనంలో, 6వ అధ్యాయం 10వ వచనంలో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు స్వస్థత పొందిన తర్వాత చేయాల్సిన పని ఆయన యందు ఎలా ఉండాలంటే, ఆయన మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై, మన శక్తిని బట్టి ఆయన యందు బలవంతులంగా ఉండాలి. మన జ్ఞానమును బట్టి దేవుని యందు బలవంతులుగా మనం ఉండాలి. మన జ్ఞానంతో దేవుని బలాన్ని పొందుకోలేము, దేవుని శక్తితో దేవుని బలాన్ని పొందుకోలేము. అది అన్నాడు, ఆ మహాశక్తిని బట్టి, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి. ప్రభు యొక్క మహాశక్తి లేకపోతే దేవుని యందు మనం బలవంతులుగా నిలబడలే, మనము గెలవలేము, శోధనలో పడిపోతాం. ప్రభు శక్తి ఉంటేనే మనం బలవంతులు. దానికి శక్తికి బలానికి వ్యత్యాసం. శక్తి వేరు, బలం. శక్తి ఉంటేనే బలవంతులు అవుతారు. మనకి ఆహారం తీసుకుంటాం, అది శక్తి ఇచ్చే గుణాలు దాంట్లో ఉంటాయి. ఈ ఆహారం తీసుకున్న తర్వాత మనం బలవంతులు అవుతాం. శక్తి అందులో ఉంది, అది మనం తీసుకోకపోతే బలం రాదు. శక్తి మనలోకి వచ్చినప్పుడే బలం వస్తుంది, శక్తి రాకపోతే బలం రాదు. మనం ఎప్పుడు స్ట్రాంగ్ అవుతాం, పవర్ ఉన్నప్పుడు స్ట్రాంగ్ ఉంటాం, పవర్ లేనప్పుడు స్ట్రాంగ్ ఎక్కడ ఉంటాం? మనతో ఒక బలవంతుడు ఉన్నాడు అనుకోండి, ఏదైనా గొడవ జరుగుతుంది, మన పక్కన, మనలో బలం లేదు కానీ మన పక్కన ఒక స్ట్రాంగెస్ట్ పర్సన్ ఉంటాడు, లేకపోతే ఒక పవర్ఫుల్ పర్సన్ ఉంటాడు. అది అతని అధికారం అవ్వచ్చు, ఇంకేదైనా ఒక పవర్ఫుల్ పర్సన్. అతన్ని చూడంగానే మనకి ఎక్కడ లేని బలం వచ్చేస్తుంది. చూడడానికి బక్కపలుచుకున్నా, కొట్టుకొరుచున్నా, ఎలా ఉన్నా అవతలతో చాలా డేర్గా మాట్లాడగలుగుతాం.
కారణం ఏంటంటే ఇతనిలో ఉన్న శక్తి మనకి బలాన్ని ఇచ్చింది. ప్రభు యొక్క మహాశక్తి మనల్ని బలవంతులుగా మార్చింది. ఆ బలంతో మనం గెలవగలుగుతాం. ప్రభు యొక్క శక్తి లేకపోతే మనం బలహీనమే. మన శక్తి మనకి బలహీనత అందిస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి, ఆహారం తీసుకోవడం వలన వచ్చిన శక్తికి, ఆహారం తీసుకోకుండా మనలో ఉన్న ఫ్యాట్ కరిగి మనకు వచ్చే శక్తికి చాలా వేరియేషన్. మనలో ఉన్న ఫ్యాటే కరిగి మనకిచ్చే శక్తి మనల్ని అంత బలంగా వస్తుంది. మనల్ని వీక్ అవుతూ ఉంటాం, స్టామినా తగ్గుతూ ఉంటుంది. ఎందుకని మనలో ఉన్న కొవ్వే కరిగి మనలోకి ఆ పవర్ని తీసుకొని అది బలంగా మారుస్తుంది. కాబట్టి అది సరిపోదు స్టామినా. ఎప్పుడైతే మనం ఆహారం తీసుకుంటామో అప్పుడు మనము బలవంతులుగా మార్చబడతాం. దాంట్లో కావలసిన పోషక ఉన్నాయి, అవి మనం తీసుకోగలుగుతాం. అలాగే ప్రభు యొక్క శక్తి, వాక్యము, ప్రార్థన, ఈ రెండు ప్రభు యొక్క శక్తిని కలిగి ఉంటాయి. వాక్యము ప్రభు శక్తిని కలిగి ఉంటుంది, ప్రార్థన ప్రభు శక్తిని కలిగి ఉంటుంది. థర్డ్ వన్ ఆయన ఆత్మ. మూడవది ప్రభు యొక్క ఆత్మ. ఈ మూడు కలిస్తే మనకి మహాశక్తిగా కనబడుతుంది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కలిస్తే మహాదేవుడు అయినట్లు వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్ముడు కలిస్తేనే మనలో మహాశక్తి కలిగి ఉంటాం. ఆ మహాశక్తి మనల్ని బలవంతులుగా మార్చింది. ఆ బలం మనల్ని దేన్నైనా గెలిచేలాంటి సామర్థ్యాన్ని. బలం ఉంటే సామర్థ్యం వస్తుంది, శక్తి ఉంటే బలం వస్తుంది, బలం ఉంటే సామర్థ్యం వస్తుంది. ఆ సామర్థ్యంతో మనం దేన్నైనా గెలవగలుగుతాం. ఎందుకు సామర్థ్యం కావాలి? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనం. అందుచేత పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా శ్రమ అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని క్రోధము గలవాడి మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ఎందుకు అంటే క్రోధముతో ఒకడు వచ్చాడు, బహుక్రోధముతో వస్తున్నాడు. ఒకడు మన మధ్యకి వస్తున్నాడు. అన్ని టయాల్లో వస్తాడు, అన్ని సమయాల్లో వస్తాడు. వాడికి సమయంతో పని లేదు. వాడి సమయం కొద్దిగా తెలుసు కాబట్టి అన్ని సమయాల్లో మన దగ్గరికి వస్తాడు. ఒకటి మనలోకి వస్తాడు, లేదా మన పక్కనే ఉంటాడు. మనలోకి రావడానికి చోటు ఉంటే మనలోకి వచ్చేస్తాడు, మనలోకి రావడానికి చోటు లేకపోతే మన పక్కన ఉంటాడు. సో ఎందుకని వాడికి సమయం లేదు. ఏమిటి ఆ సమయం అంటే దేవుని రాకడ ఆయత్తం అవుతుంది, వాడి తీర్పు దగ్గర పడింది, వాడు పాతాళంలో త్రోయబడే సమయం దగ్గర పడింది. అవన్నీ త్వరగా జరిగిపోతున్నాయని వాడికి తెలుసు కాబట్టి వాడికి సమయం కొంచెం అని తెలిసి ఇప్పుడు వాడు బహుక్రోధము కలిగిన వాడుగా వాడు మన దగ్గరికి వస్తున్నాడు, మనతో ఉన్నాడు, మనలోకి వస్తాడు. రెండు విషయాలు, ఒకటి మనలోకి రావడం, లేదా మన పక్కనే ఉండడం. ఈ రెండు జరుగుతాయి. వాడు మనలోకి రాకుండా ఉండాలంటే మనం బలవంతులై, బలం లేకపోతే వాడు మనలోకి వస్తాడు. అందుకని తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులమై ఉండాలి. ఆడి క్రోధాన్ని మనం గెలవాలంటే, వాడి కుయుక్తిలో పడిపోకుండా, వాడి శోధించినప్పుడు మనం అందులోకి ఎడవబడకుండా మనం బలవంతులముగా ఉండాలి. అప్పుడు వాడిని గెలవగలుగుతాం. దాన్నే చెప్పాడు, దేవుడిచ్చు సర్వాంగ కవచం అని చెప్పాడు. ఆయన మహాశక్తి మనకి ఎలాంటి బలాన్ని ఇస్తుందంటే, ఆయన అన్ని విధాల సర్వాంగ కవచమును మనం ధరించుకుని ఆ సామర్థ్యంలోకి దేవుడు మనల్ని తీసుకున్నాడు. కానీ ఎందుకంటే ఇప్పుడు సమయం చాలా తక్కువగా, కింద ఒక మాట చదివిన తర్వాత దాని ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనం.
ఎవడును ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి అని చెప్తూ ఆ తర్వాత 24 వచనం చూస్తే ఏర్పరచబడిన సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరుచుటకై అన్నాడు. ఏర్పరచబడిన వారు సైతం మోసపరచుటకై. ఒకటి, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా. ఆడు క్రోధం కలిగిన వాడే వస్తున్నాడు. అయితే ఎలా వస్తాడు? ఎలా మన దగ్గరికి వస్తాడు? ఏ రీతిగా వస్తాడు? ఏ రీతిగా మనం మోసపోకుండా చూసుకోవాలి ఆయన చెప్పాడు. అక్కడ అబద్ధ ప్రవక్తల గురించి చెప్పాడు. నా పేరట అనేకులు నేనే క్రీస్తుననే వస్తారని చెప్పాడు. నా పేరట అనేకులు వస్తారని చెప్పాడు. ఇక్కడ నాకు ఉదయం దేవుడిచ్చిన తలం ఏమిటి? ప్రభువా, వాడు క్రోధం కలిగిన వాడై వస్తున్నాడు. ఎవడో నిన్ను మోసపరచకుండా చూసుకోమంటున్నావు. ఎలా వస్తాడు వాడు? అబద్ధ బోధకుల ద్వారా వస్తాడా? అబద్ధ ప్రవక్తలని వస్తాడా? లేకపోతే నేనే క్రీస్తుని వస్తాడా? ఈ 3 కోవాలైనా మిగతా ఇదేనే? ఈ 3 గుంపుల్లో గారా అంటే నేనే క్రీస్తునే వచ్చేవాడి గుంపులో వస్తాడా? లేకపోతే అబద్ధ ప్రవక్తగా వస్తాడా? లేకపోతే అబద్ధ బోధకుడిగా వస్తాడా? లేకపోతే ఇంకే వేరే విధంగా వస్తాడా? అప్పుడు దేవుడు మరొక విధంగా చెప్తున్నాడు. మన ఎవరైతే మన ఇంటిలో ఉంటారో వారి ద్వారా కూడా వస్తాడు. మోసపోయేది ఎక్కడా? మనకు అబద్ధం ఏంటో తెలుసు, వాక్యం తెలుసు, తెలిసిన మనం ఎలా మోసపోతాం? అది ఏర్పరచబడిన వారు సైతం ఎలా మోసపోతారు? ఏర్పరచబడిన వారు వారి క్రీస్తు ఎవరో తెలుసు. ఏర్పరచబడిన వారికి దేవుడి ప్రవక్త ఎవరో తెలుసు, అబద్ధ ప్రవక్త ఎవరో తెలుసు. ఏర్పరచబడిన వారికి బోధకుడు ఎవరో తెలుసు, అబద్ధ బోధకుడు ఎవరో తెలుసు. ఏర్పరచబడిన వారికి లేఖనాలు తెలుసు. మరి ఏర్పరచబడిన వారు సైతం ఎలా మోసపోతారు? అలా మోసపోవాలంటే మన ఇంట్లో వాళ్ళే రావాలి. మనం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళ నుండే రావాలి. వారి చేతే మనం శోధించబడాలి. వారి చేత మనం పీడించబడాలి. వారిని పావుగా పెట్టుకొని వారి ద్వారా మనల్ని శోధించాలి. వారి ద్వారా మనల్ని మన యొక్క ఆత్మీయ స్థితిలో మరలా వ్యాధిగ్రస్తులుగా మార్చడానికి వారిని పావుగా వాడు బహు క్రోధం కలిగిన వాడు. క్రోధం కలిగిన వాడికి అనేక మార్గాలు, 1 మార్గం 2 మార్గాలని ఎంచుకోవడం. వాడికి ఏ మార్గం వాడికి వీలుంటే ఆ మార్గం గుండా వస్తాడు. దొంగకి ఏ ద్వారం వీక్గా ఉంటే ఆ ద్వారంలో నుండి రాగలరు. అలాగే ఏర్పరచబడిన వారు మోసపోయేది ఇంట్లోనే, బయట కాదు. బయట వారు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. దాని ఇంటి దగ్గరికి వచ్చేసరికి అప్పుడు మోసపోతారు. ఇదే మోసపోతారు. ఏర్పరచబడిన వారు మోసపోయేది ఎక్కువగా కుటుంబం దగ్గరే మోసపోతారు. కుటుంబంలో ఉన్నవారి చేత శోధించబడుతున్నప్పుడు, కుటుంబంలో ఉన్నవారిని వాడు పావుగా చేసుకొని మనల్ని శోధిస్తాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ వ్యక్తిని కాదు, టార్గెట్ మనం ఏమనుకుంటామంటే ఆ వ్యక్తి టార్గెట్ అయ్యాడు అనుకుంటాం. కాదు, అసలు టార్గెట్ మనల్ని కొట్టడానికి వారిని పావుగా వాడు. ఇది అపవాది యొక్క స్ట్రాటజీ. మన ఆత్మీయతలో మనకు ఒక నిరాశను కలిగిస్తాడు. ఎంత ప్రార్థన చేస్తున్నాను ప్రభా, ఇంతగా నేను సన్నిధిలో నేను వాక్యం తప్ప వేరేది నమ్మను కదా, నీ పాదాలు తప్ప నాకు వేరే శరణ్యం లేదు కదా, అయినా నాకేంటి అయినా ఎంతకాలం అని నిరాశలోకి తీసుకొని వెళ్ళడమే పడుతుంది. మనలో సహనం కోల్పోయేలాగా తీసుకొని వెళ్ళడానికి వాడి పని. ఉదయం ప్రభు అది చెప్తున్నాడు. ఇది ఏర్పరచబడిన వారు సైతం మోసపోవడం. ఇక్కడ మోసపోతారు. ఏర్పరచబడిన వారు అంటే వారికి అన్నీ తెలుసు. క్రీస్తు ఎవరో తెలుసు, ప్రవక్త ఎవరో తెలుసు, బోధకుడు ఎవరో తెలుసు, లేఖనము తెలుసు, దేవుడు ఆత్మ ఏంటో తెలుసు, వారికి అన్నీ తెలుసు. కానీ ఎలా మోసపోతారంటే కుటుంబం దగ్గర మోసపోతారు. ఇంతకాలం నా ప్రార్థనకి ప్రతిఫలం ఇదా అని ఒక నిరాశ. ఇంతగా నేను ఉపవసించి కన్నీరు గారుస్తా ఉంటే ఏంటి ప్రభావం అనే స్థితికి తీసుకొని వెళ్ళటం. ఇది ఏర్పరచబడిన వారి మోసం. ఇది ఒక మార్గం. ఇంకా మార్గాలు ఉన్నాయి వాడికి.
ఆర్థికపరమైనవి, ఆరోగ్యపరమైనవి, వీటిని కూడా వాడు పావుగా వాడుకొని ఏర్పరచబడిన వారిని మోసం చేస్తాడు. ఏర్పరచబడిన వారు డబ్బు దగ్గర పడిపోరు, ఆరోగ్యం దగ్గర పడిపోరు. ఎందుకంటే వీరికి లేఖనాలు తెలుసు. యోగు లాంటి సాక్షి సమూహం ఉంది కదా, డబ్బు పోయింది, ఆరోగ్యం పోయింది, అది తెలుసు, నిలబడతారు. కానీ నిలబడలేనిది ఏదైనా ఉందంటే కుటుంబం, ఫ్యామిలీలో పర్సన్స్ని అది టచ్ చేసి వాళ్ళ ద్వారా మనల్ని శోధిస్తారు. అప్పుడు ఎంతోమంది ఏర్పరచబడిన సావుకులు, సంఘ విశ్వాసులు పడిపోయింది కుటుంబం. ఇది నేను అనుకుంటున్నాను, బహుశా ఇది చివరి వాడి అస్త్రం. కుటుంబంలోని వ్యక్తులు మనల్ని అన్ని విధాలుగా వాడు ప్రయత్నించి ఆఖరికి చివరి విధానం, చివరి మార్గం కుటుంబంలో ఉన్న వ్యక్తులు. వారి ద్వారా మనల్ని శోధించడం, వారి ద్వారా మన ఏర్పాటుని కోల్పోయేలాగా మనల్ని వాడు శోధించడానికి ఇది వాడి ఎంచుకున్న మార్గం. అందుకని ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి. అందుకని ఆత్మ వలన అంటే దేవుని ఆత్మ వలన ప్రతి సమయమందు అంటే ఇక దానికి సమయంతో ఈ సమయం ఆ సమయం అని కాకుండా, వేకువజామని, మొదటి జామని, మొదటి జామని, ఇవి కాకుండా ప్రతి సమయం ముందు కూడా ప్రతి విధమైన ప్రార్థన అన్నాడు. ప్రతి విధమైన ప్రార్థన అంటే మీ ప్రార్థనలో ఎన్ని రకాలుగా ఉన్నాయో అన్ని రకాలైన ప్రార్థన, ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన అంటే విజ్ఞాపన, యాచన, కృతజ్ఞత, స్తుతి, దేవుని దగ్గర మన ఇన్ని విధాలుగా ఆయన ప్రతి విధమైన ప్రార్థన చేయించు, విజ్ఞాపన చేయించు ఆ విషయమై. ఏ విషయం అంటే వాడు క్రోధం కలిగిన వాడిగా వస్తున్నాడు, వాడు మనల్ని పడగొట్టడానికి వస్తున్నాడు. మనం పోరాడేది శరీరాలతో కాదు, మనం పోరాడేది వాయుమండలంలో ఉన్న ఆ దురాత్మల సమూహంతో. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం అన్నాడు. ఎవరి నిమిత్తం? నేనే పడిపోయే స్థితి వచ్చింది, నాకు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు ఇంకెన్ని విధాలుగా నా తోటి వాళ్ళు అందరూ ఉన్నారు, నా తోటి వాళ్ళు. ఆ సమస్త పరిశుద్ధుల నిమిత్తం నేను పూర్ణమైన పట్టుదలతో అన్నాడు. పట్టుదల ఎందుకు? నాకు ఈ స్థితి వచ్చింది, నా ఏర్పాటును కోల్పోయే స్థితికి అపవాది నన్ను శోధిస్తున్నప్పుడు, నాకు అది అర్థమైనప్పుడు నేను నా గురించి మొరపెట్టడమే కాకుండా నా తోటి వారు కూడా, నా తోటి పరిశుద్ధులు కూడా, వారి కొరకు కూడా పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండాలి. పూర్ణమైన పట్టుదల అంటే ఇక పట్టుదలలో ఎక్కడ సడలింపు ఉండదు, ఎక్కడ రిలాక్స్ అవ్వకూడదు. పట్టుదల కలిగి ప్రార్థన చేయడం పూర్ణమైన అంటే కంప్లీట్లీ మీ పట్టుదలను ఎప్పుడు కోల్పోకుండా మీరు పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు మనము మన ఏర్పాటుని కోల్పోకుండా అప్పుడు మనము దేవుని సన్నిధిలో సంపూర్ణ స్వస్థపడుతూ దేవుని సన్నిధిలో బలంగా పాడబడు. అందుకే యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో ఒక ఆయన గురించి, యాకోబు పత్రిక 5:17 ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడి, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. ఇక్కడ ఫైనల్లీ ఏలియా గురించి చెప్పడానికి గల కారణం ఏంటంటే, మేము పూర్ణమైన పట్టుదలతో ఎలా చేయగలుగుతాం, ఎంత అప్రమత్తమై ఉండాలి మనం.
మా ప్రార్థనలో అంత బలం ఎలా పొందుకోగలుగుతామంటే ఆయన సింపుల్గా చెప్పాడు, ఏలియాని మీరు అడుగుదురు కదా, అతను మనలాంటి వాడే, మనలాంటి స్వభావం కలిగిన వాడే. కానీ అతను ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు ఆకాశాన్ని ఆపేసాడు, వర్షం కురవకుండా. మళ్ళా ప్రార్థన చేస్తే మరలా సమృద్ధిగా వర్షాన్ని ఇచ్చారు అని చెప్తూ ఇక్కడ ఏలియాకి మనకి రిలేటెడ్ సంబంధం. ఏలియా ఆనాడు ఆయన పడిన శోధన, ఆయన ఎదుర్కొన్న పరిస్థితి లాంటిదే మనం కూడా ఏలియా ఎవరి ద్వారా అతను శోధించబడ్డాడు, ఎవరి ద్వారా అతని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది? బయట జనాంగం వల్ల కాదు, ఇశ్రాయేలీల జనాంగంలో ఉన్న ఓ వ్యక్తి వల్ల. ఇశ్రాయేలీలు ఎప్పుడు శోధించబడింది? ఫిలిస్తీన్ల వలనో, అష్షూరీయుల వలనో, లేకపోతే ఐగుప్తీయుల వలనో, బాబులోని వలనో, చుట్టుపక్కల ఉన్న దేశాల వల్ల వారు శోధించబడుతూ వచ్చారు. వారు ప్రతిసారి పోరాడాల్సిన పరిస్థితి రావడానికి కారణం పొరుగు దేశాలు వారిని ముట్టడి చేశాయి, పొరుగు దేశాలు వారి మీద దాడి చేశాయి. కానీ ఏలియా దగ్గరికి వచ్చేసరికి ఈ పొరుగు దేశాల వల్ల సమస్య ఎదుర్కోవటం కాదు, తన దేశంలో తన ప్రజల్లో తన వాడి వల్లనే ఇతను ఎక్కువగా శోధించుకున్నాడు, ఎక్కువగా వేదన పొందాల్సి, ఎక్కువగా అతన్ని ఆ అపవాది ఎలా అతన్ని వాడుకున్నాడు అంటే అతన్ని పడేయడానికి, ఏలియాని పడేయడానికి తన వారిలో ఒకడిని లేపాడు. అతనే ఆహాబు. తన రాజ్యములో ఉన్న తన ప్రజల్లో తన రాజు వలన ఎప్పుడు ప్రాబ్లం రాదు వాళ్ళకి. మరి పొరుగు దేశాల నుండి సమస్యలు వస్తాయి, పక్కన ఎక్కువ ఫిలిస్తీన్ల నుండి వస్తుంది, లేకపోతే అష్షూరీయుల నుండి వస్తుంది, లేకపోతే మరొక దేశం. కానీ ఈ ఏలియా కాలంలో ఎదుర్కొన్న సమస్య తన ప్రజల్లో నుండి వచ్చింది. ఇది మన ఆత్మీయ స్థితి. అపవాది చివరిగా మనిషిని ఏలియా ఎక్కడ విసిగిపోయాడంటే తన వారి నుండి వచ్చిన వాళ్ళ శోధన వల్ల విసిగిపోయాడు. ఆఖరికి నా వల్ల కాదు, నా వల్ల కాదు, తీసేసుకో, ఇక నా ప్రయాణం. ఏర్పరచబడిన వారు విసిగిపోయేది అక్కడే. ఎక్కడైనా గెలవగలరు కానీ తన వారి దగ్గర ఓడిపోతారు. ఇది ఏర్పరచబడిన వారి సైతం నీటుగా నిలబడ్డాడు, సవాళ్ళు ఎదుర్కొన్నాడు. ఏలియా యెజబేలు వివాహం. యెజబేలు ఒక దురాత్మ అనుకున్నాడు, అపవాది యొక్క తంత్రంలో ఒక పావు యెజబేలు యొక్క ఆ శక్తితో, ఆ దురాత్మతో ఆహాబు పీడించబడ్డాడు. ఆ పీడించబడిన ఆహాబు యొక్క చేష్టలతో ఏలియా విసిగి చెందబడ్డాడు. ఇదే ఇక్కడ జరిగిన సందర్భం. ఆహాబుకి యెజబేలు అనే ఒక దురాత్మతోడే. ఆ దురాత్మతో ఏలియాని ఎక్కువగా టార్గెట్ చేసి, ఎందుకంటే అందరూ పడిపోయారు, ఏలియా ఒక్కడే ఉన్నాడు. అందరూ మోసపోయారు, ఏలియా ఒక్కడే నిలబడ్డాడు. అనేక మంది ప్రవక్తలు ఉన్నారు, ఏలియాతో పాటు చాలామంది ప్రవక్తలు, కానీ వారందరూ పడిపోయారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ పడిపోయారు. ఒంటరిగా మిగిలాడు ఏలియా. కానీ గెలిచాడు, ధీటుగా సవాళ్ళు ఎదుర్కొన్నాడు. యెజబేలు దురాత్మ పీడించబడుతున్న ఆహాబు ఎన్ని కుయుక్తులు, ఎన్ని పావులు కదిపిన ధీటుగా నిలబడ్డాడు. ఊహించని కార్యాలు అతని ద్వారా దేవుడు చేశాడు. కానీ చివరికి ఏలియాలో ఒక నిరాశ వచ్చేసింది, ఒక విసుగుదల వచ్చేసింది, ఒక అలసిపోయిన స్థితిలో గెలిపాడు. ఇక నా వల్ల కాదు అనే స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఏర్పరచబడిన వారు మోసపోయేది, ఇక నా వల్ల కాదు అనే స్టేజ్ వచ్చినప్పుడు మోసపోయాడు. ఇక నేను నా వల్ల కావట్లేదు అనే స్థితికి ఉదయం దేవుడు ఇదే మాట్లాడుతూ ఉన్నాడు. ఏర్పరచబడిన వారు మోసపోవడానికి కారణం నా వల్ల కాదు, ఇక నేను భరించలేను, ఇక నేను తట్టుకోలేను, ఇక చాలు నాయనా, నా వల్ల కాదు, ఇక నీ బాధ్యత ఇక నేను కొనసాగించలేను, నా వల్ల కాదు, ఆపేసి అనే స్థితికి తీసుకొని పోవడం. ఆ స్థితిలో పడిపోకుండా దేవుడు ఏలియాని నిలబెట్టాడు. కానీ ఇప్పుడు మనల్ని నిలబడటం కష్టం. ఆ రోజుల్లో కాబట్టి, ఆ సమయాల్లో కాబట్టి ఏలియా పడిపోకుండా దేవుడు నిలబెట్టగలిగాడు. కానీ ఈ సమయంలో దేవుడు కూడా చూస్తూ ఉంటాడు.
అయితే దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు మనల్ని కూడా నిలబెడతాడు. ఈ ఏలియా ఎలా శోధించబడుతున్నాడో ఈనాడు ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని సేవకు, ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా అపవాది యొక్క కుయుక్తి చేత మోసపడుతున్నాడు, శోధించబడుతున్నాడు. దీనిని గెలవడం కొరకు మనం ఒకరిని పాపం ఒకరి కొరకు ఒకరు ప్రార్థిస్తూ స్వస్థత పొందినట్లుగా మనం ఒకరి కొరకు ఒకరు ప్రార్థించాలి. ఆ ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండాలి. ఎందుకంటే అపవాది వాడికి కొంచెమే సమయం ఉందని క్రోధం కలిగి వస్తున్నాడు కదా. ఎవరు మోసపోపరచకుండా ఏముంటుందంటే ఎవరి చేత మోసపోకుండా, ఇంగ్లీష్ నేను ట్రాన్స్లేట్ చేస్తూ వచ్చాను, ఎవరి చేత ప్రలోభ పడకుండా అని వచ్చింది నాకు పొద్దున. ఇది ఎవడేనో నేను మోసపరచకుండా ఉంది కదా, ఇంగ్లీష్లో నుండి తెలుగు ట్రాన్స్లేట్ చేద్దాం, ఎలా వచ్చిందో చూద్దామని ట్రాన్స్లేట్ చేస్తే ఎవడనో మిమ్మల్ని ప్రలోభపరచకుండా అని. అప్పుడు అర్థమైందా, రైట్, దేవుడు నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దేవుడే ఇచ్చాడు, ఇది నాలో నుండి వచ్చింది కాదు. దేవుడే ఎవడి చేత ప్రలోభం ఎలాగా మన వల్ల అని మనకు అర్థం కాదు. ఏర్పరచబడిన వారు మోసపోవడం అంటే ఏదో నా పేరట క్రీస్తునే వచ్చేవాళ్ళు, అబద్ధ బోధకులు, దొంగ బోధకులు, వీటి వల్ల మోసపోతాం అనుకుంటాం. కానీ ఏర్పరచబడిన వారు వాటి వల్ల మోసపోతాం. ఎందుకని వారికి ఏర్పాట్లో ఉన్నారు, వారికి వాక్యం తెలుసు, దేవుడు ఆత్మ గ్రహింపు తెలుసు, వాళ్ళకి ఏది దేవుడు ఆత్మో ఏది దేవుడు ఆత్మ కాదో వాళ్ళకి తెలుసు. అందుకని అడు చేసే దొంగ బోధ తెలుసు, దేవుని నడిపింపుతో చెప్పే బోధ తెలుసు, అది క్రీస్తు కాదో తెలుసు. ఎందుకంటే వీళ్ళు క్రీస్తుని ఎరుగున్నారు కాబట్టి ఎవడొచ్చినా వీళ్ళు క్రీస్తు కాదని తెలుసు. మరి వీళ్ళు ఎలా మోసపోతారు? ప్రలోభపడతాం, మన వారి చేతనే ప్రలోభపడతాం. అయితే ఇంటివారు, స్నేహితులు, ఎవరో ఒకరి చేత మనం ఖచ్చితంగా ప్రలోభపరచబడతాం. మంచిది. దేవుడు ఈ మాటలు మన వెనుకలో దీవించును గాక.